కి స్వాగతం. 24/7 జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి, వాళ్ళకి కూడా సీరియస్ ఉండాలి. అర్థం చేసేది లేదు. ఈ పోలీస్ స్టేషన్ చూసారా మనం ఆలోచించడం సార్. ఒక యోగా రూమ్ ఉంది, ఒక జిమ్ రూమ్ ఉంది, రిలాక్సేషన్ తీసుకోవాలి. వాళ్ళు కూడా సెలవు ఇచ్చే విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు. చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకోవడం ఇష్యూ ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి పొలం ఏంటి మనకు అదొక్కటి చెప్పండి. మాకు వాళ్ళ బ్యాచ్ కూడా కూడా రిలీజ్ చేశారు రీసెంట్గా. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే కాదు, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా. మీకు కూడా ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో, లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది. సజ్జల గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసుకుని ఆ రోజు దారి తప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు, మా సిపిలు, మా ఎస్పీలు, ఆఖరికి హోమ్ గార్డ్ వరకు కూడా అక్కడ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్ తెచ్చుకొని గవర్నమెంట్ సక్రమంగా చేసుకుంటారు. అది ప్రజలు కూడా గమనించారు.